తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. మహిళా దినోత్సవ వారోత్సవాలను పురస్కరించుకుని భీమవరం పట్టణం 1 టౌన్ 2 టౌన్ పోలీస్ స్టేషన్లో ఓపెన్ హౌస్ కార్యక్రమం నిర్వహించారు. పోలీసులు నిర్వర్తించే విధులు, ఆయుధాలు, పోలీస్ స్టేషన్ కు సంబంధించిన వివరాలను విద్యార్థులకు తెలియజేసినట్లు సీఐలు నాగరాజు, కాళీచరణ్ చెప్పారు. ప్రపంచ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా ఎస్పీ అద్నాన్ నయీం అస్మి ఆదేశాల మేరకు ఈ కార్యక్రమం నిర్వహించామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐలు, పోలీస్ సిబ్బంది, వివిధ పాఠశాల విద్యార్థులు పాల్గొన్నారు. మహిళా దినోత్సవం మార్చి 8ని పురస్కరించుకుని మన రాష్ట్ర గౌరవ డీజీపీ గారు శ్రీ హరీష్ కుమార్ గుప్తా ఐపీఎస్ గారి ఉత్తర్వుల మేరకు మన పశ్చిమ గోదావరి జిల్లాలో మా జిల్లా ఎస్పీ గారు శ్రీ అద్నాన్ నయీం ఎస్పీ గారి ఆదేశాల ప్రకారం భీమవరం డీఎస్పీ గారు రఘువీష్ణు గారి ఆధ్వర్యంలో మార్చి 1వ తారీఖు నుంచి మహిళా దినోత్సవం సందర్భంగా అనేక కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. అందులో భాగంగా మార్చి 1న వీరం పార్క్ లో హ్యాపీ అవర్స్ ప్రోగ్రామ్ నిర్వహించడం జరిగింది. అదేవిధంగా 2వ తారీఖున స్కూల్స్ లో ఎస్ఐ రైట్ వర్కింగ్, ఎలక్ట్రీషియన్ పోటీస్ అవన్నీ కూడా నిర్వహించడం జరిగింది. తర్వాత 3వ తారీఖున బ్లడ్ డొనేషన్ క్యాంపు, అదేవిధంగా హెల్త్ చెకప్ కూడా నిర్వహించడం జరిగింది. 4వ తారీఖున కొన్ని స్కూల్స్ లో సెల్ఫ్ డిఫెన్స్ క్యాంప్స్ ఏర్పాటు చేయడం, స్కూల్లో మన వండర్ కిడ్ స్కూల్లో కూడా స్టూడెంట్స్ కి సెల్ఫ్ డిఫెన్స్ మీద అవగాహన క్యాంప్స్ ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా నిన్న 5వ తారీఖున కూడా ఉమెన్ ఎంపవర్మెంట్ కి సంబంధించి, అలాగే సెల్ఫ్ డిఫెన్స్ సంబంధించినటువంటి వీడియోస్ అన్నింటినీ కూడా ప్లే చేయడం జరిగింది. కాలేజెస్ లో అలాగే మహిళా సంఘాల దగ్గర కూడా వాళ్ళకి ఉమెన్ ఎంపవర్మెంట్ వీడియోస్ అన్ని కూడా స్క్రీన్ చేయడం జరిగింది. అలాగే ఈ రోజు 6వ తారీఖున అధికారులు ఇచ్చినటువంటి ప్రోగ్రాం ప్రకారం ఓపెన్ హౌస్ కార్యక్రమాన్ని 1 టౌన్ పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో కాలేజీ హై స్కూల్ పిల్లలందరినీ కూడా, ముఖ్యంగా లేడీస్ అందరినీ కూడా, మన గర్ల్ స్టూడెంట్స్ ని అందరినీ కూడా పిలిపించి పోలీస్ స్టేషన్ గురించి, వాళ్ళకి పోలీస్ స్టేషన్ ఫంక్షనింగ్ గురించి తెలియపరచడం, అదేవిధంగా పోలీస్ స్టేషన్ లో ఉపయోగించేటువంటి ఎక్విప్మెంట్ దగ్గర నుంచి వెపన్స్, లాఠీస్ అన్నింటి గురించి కూడా వాళ్ళకి నిశ్చితంగా తెలియపరచడం. 112 కాల్, ఎమర్జెన్సీ సమయంలో ఏదన్నా వస్తే ఏ విధంగా రెస్పాండ్ అవ్వాలనే దానికి సంబంధించి 112 కాల్ యొక్క ప్రాముఖ్యతను గురించి, ప్రాధాన్యతల గురించి మహిళలకి అందరు కూడా వివరించడం జరుగుతుంది పిల్లలకి. అదేవిధంగా రేపొద్దున కూడా ఈ మహిళా సంఘాలకి, అలాగే కొంతమంది మహిళలకి కల్చరల్ యాక్టివిటీస్, గేమ్స్ అన్ని కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది. వీళ్ళందరికీ కూడా ఏదైతే మేము ఈ క్విజ్ పోటీలు ఇవన్నీ నిర్వహిస్తున్నాం, వాళ్ళందరికీ కూడా మన 8వ తారీఖున ప్రైజెస్ కూడా డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. ఈ మహిళా దినోత్సవ మన వారోత్సవాల సెలబ్రేషన్స్ 1వ తారీఖు నుంచి 8వ తారీఖు వరకు అధికారుల ఉత్తర్వుల ప్రకారం అన్ని కూడా నిర్వహించడం జరుగుతుంది. ఇందులో మహిళలందరూ కూడా భాగస్వామ్యం కావాలని చెప్పేసి, ఎక్కువ మంది మహిళలు పాల్పంచుకోవాలని చెప్పేసి తెలియజేస్తున్నాము. ఈ రోజు వివరించడం, అలాగే రేపు గేమ్స్, అదేవిధంగా కల్చరల్ యాక్టివిటీస్ కూడా మహిళలందరూ కూడా ముందుకొచ్చి పాల్గొనాలని చెప్పేసి ఎవరైతే ఉత్సాహవంతులు ఉంటారో మహిళా పోలీసుల ద్వారా సమాచారం ఇచ్చినట్లయితే ఆ ఏరియాలో కూడా మేము ఆ ఏరియాలో కూడా మేము ఈ గేమ్స్ అవి కూడా కండక్ట్ చేస్తాము. మహిళలు సమాజంలో అన్ని రంగాల్లో ముందుకు రావాలని చెప్పేసి తెలియజేయడంతో పాటు మహిళల మీద జరిగేటువంటి అనేక రకాలైనటువంటి నేరాలను తగ్గించడంలో భాగంగా వాళ్ళని చైతన్యపరచడానికి కార్యక్రమాలన్నింటినీ కూడా ఎస్పీ గారి ఆధ్వర్యంలో, ఎస్పీ గారి ఆదేశం ప్రకారం
మహిళా దినోత్సవం సందర్భంగా ఈ మార్చి 1వ తారీఖు నుంచి మహిళా వారోత్సవాలు నిర్వహించబడడం జరుగుతుంది. ఇది అంతటికీ మా జిల్లా ఎస్పీ గారు ఆదేశాల మేరకు, అదేవిధంగా మా డిఎస్పీ గారు, దేవరం డిఎస్పీ గారు ఉత్తర్వుల మేరకు మేమందరం కూడా ఈ మహిళా వారోత్సవం చేయడం జరుగుతుంది. దీనిలో భాగంగా ఒకరోజు వ్యాసరచన పోటీలు, ఒకరోజు మహిళా ఎంపవర్మెంట్ వాళ్ళకి స్క్రీన్ ప్రెజెంటేషన్. ఈ వారోత్సవంలో భాగంగా మా పిఎస్లో ఓపెన్ హౌస్ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ ఓపెన్ హౌస్ కార్యక్రమం అంటే పిల్లలకి పోలీస్ స్టేషన్ వ్యవస్థ ఎలా పనిచేస్తుంది, ఒక పోలీస్ స్టేషన్ ఫంక్షన్ ఎలా ఉంటుంది, అదేవిధంగా ఒక స్టేషన్కి వచ్చిన కాడి నుంచి కంప్లైంట్ ఇచ్చిన కాడి నుంచి ఈ విధంగా వీళ్ళు ఫ్రీగా ఎటువంటి భయం లేకుండా పోలీస్ స్టేషన్ వచ్చి కంప్లైంట్ ఇచ్చే విధానం, అదేవిధంగా ఇక్కడ ఉన్న వెపన్స్ ఏవైతే ఉన్నాయో వెపన్స్ మీద అవగాహన కల్పించడం, వెపన్ పనిచేసే విధానం, అదేవిధంగా వెపన్ దగ్గర చూపించడం, ఎటువంటి పరిస్థితుల్లో వెపన్ ని కాల్చవచ్చు, ఎటువంటి కాల్చాలంటే ఎటువంటి రూల్స్ వర్తిస్తాయి, మనకు కూడా ఎటువంటి టైంలో సెల్ఫ్ డిఫెన్స్ ని మనం పెట్టుకోవాలి. ఈ అన్ని విషయాల మీద కూడా పిల్లలకి నేను మరియు మా ఎస్ఐలు రెహమాన్, రామారావు, మల్లికార్జున సిబ్బంది ఆదిత్య స్కూల్ కూడా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలుగు భాషకు పెద్దపీట వేస్తూ ప్రైమరీ తరగతులు తెలుగులో నడపాలని అసెంబ్లీ సమావేశంలో తీర్మానం చేయడం పట్ల హర్షం ప్రకటిస్తున్నామని పలువురు వక్తలన్నారు. భీమవరం ఛాంబర్ ఆఫ్ కామర్స్ భవనంలో శుక్రవారం శ్రీ విజ్ఞాన వేదిక భీమవరం తెలుగు భాషాభివృద్ది కమిటీల ఆధ్వర్యంలో హర్షం తెలుపుతూ సమావేశం నిర్వహించారు. తెలుగు భాషాభివృద్ది కమిటీ సభ్యులు కలిగొట్ల గోపాల్ శర్మ, చెరుకువాడ రంగసాయి మాట్లాడుతూ దేశంలోనే తెలుగు భాషకు ఒక ప్రత్యేక స్థానం ఉందని, శాసనాలు తెలుగు లిపిలో వ్రాయబడ్డాయని చరిత్ర చెబుతోందన్నారు. తెలుగు భాష కోసం తెలుగు రాష్ట్రాన్ని అమరజీవి పొట్టి శ్రీరాముల త్యాగం ద్వారా సాధించుకున్నామన్నారు. ఇంతవరకు ప్రాచీన భాషగా సంపూర్ణంగా గుర్తించిన తరుణంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలుగు భాషకు పెద్దపీట వేసి తెలుగు జాతికి న్యాయం చేస్తారని తెలుగు ప్రజలంతా హర్షం ప్రకటిస్తున్నామన్నారు. రాష్ట్ర ముస్లిం మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్ ఎండి షబీనా బేగం, తెలుగు మహిళా జిల్లా అధ్యక్షురాలు మాదాసు కనకదుర్గ, టీడీపీ పట్టణాధ్యక్షులు మద్దులరాము, మాజీ కౌన్సిలర్ మైలాబతుల ఐసాక్ బాబు మాట్లాడుతూ దేశ భాషలందు తెలుగు లెస్సాని రాయలవారే కీర్తించారని, గొప్ప చరిత్ర కలిగిన భాష మన తెలుగు భాష అని, ఇటాలియన్ ఆఫ్ ద ఈస్ట్ గా కీర్తించబడిందని మన తెలుగు భాష అని అన్నారు. తెలుగు భాషను ప్రైమరీ తరగతులు తెలుగులో నడపాలని ముఖ్యమంత్రి చంద్రబాబు తీర్మానించడం ప్రశంసనీయమన్నారు. కార్యక్రమంలో తెలుగు మహిళా జిల్లా ఉపాధ్యక్షురాలు నసీమా బేగం, పి రాజాబాబు, కొండ్రు శ్రీనివాస్, మల్లువలసరాము, మిత్తిపాటి గున్నేశ్వరరావు, మల్లువలస నాగబాబు తదితరులు పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా మన రాష్ట్ర వ్యాప్తంగా తెలుగు భాషకి పెద్దపీట వేసి ముందుకు నడపాలని చెప్పేసి అనేక సంఘాలు తెలుగు భాషా సంఘం అని ఇలా కొన్ని ఏర్పాట్లు చేసి ఉద్యమాలు చేయడం జరిగింది. తెలుగు భాషాభివృద్ధి సంఘం అని చెప్పి భీమవరంలో ఒక సంస్థను స్థాపించి అనేక కార్యక్రమాలు తెలుగు భాష మీద నిర్వహిస్తూ ఉదయం విద్యార్థులకి శుభోదయం అనమని చెప్పి కూడా చెప్తున్నాం. అదైనా కూడా పనిజరగలేదు. అలాగే జై తెలుగు తల్లి మనం ప్రేయర్లో పొద్దున్న ప్రేయర్లో పిల్లలకి జై తెలుగు తల్లి అనమన్నాం, అది కూడా అనలేదండి. అయితే ఏంటంటే భాషకి ప్రాధాన్యం ఇవ్వాలి. భావ వ్యక్తీకరణకు భాష ముఖ్యం. దాంట్లో తెలుగు భాషకు ప్రత్యేక స్థానం ఉంది. అంచేత అమరావతి శాసనాలు తెలుగులో లిఖింపడ్డాయని చెప్తున్నారు. అటువంటి తెలుగు భాషకి ఈరోజు అసెంబ్లీ సమావేశాల్లో, బడ్జెట్ సమావేశాల్లో ఒక విషయం మీద ప్రస్తావిస్తూ ముఖ్యమంత్రి గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు తెలుగు భాషకు పెద్దపీట వేస్తున్నాను, తెలుగు భాషకి నేను న్యాయం చేస్తున్నాను అని తీర్మానం చేయిస్తాను. ప్రైమరీ స్కూల్ నుంచి తెలుగు భాషను ఏర్పాటు చేయడానికి, ప్రైమరీ విద్యకి తెలుగు భాషను ఉంచాలని చెప్పేసి ప్రతిపాదన చేస్తున్నానని చెప్పడం అనేది తెలుగు జాతి గర్వకారణం. తెలుగు భాష ప్రాచీన భాషగా రూపకల్పన చేయాలని చెప్పి ఎన్నో సంఘాలు చేస్తున్న ఉద్యమాలకి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు మరి అసెంబ్లీలో దాన్ని ప్రవేశపెడతాం చాలా ఆనందదాయక విషయం ఒక తెలుగువాడిగా. ఆ రోజున స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు కూడా తెలుగు అనేది ప్రపంచ దేశాలకి సాటి చెప్పాలని చెప్పి ఎక్కడ లేనట్టు వాళ్ళు వచ్చినా ఈ తెలుగు మహానాయకులందరూ గుర్తెట్టుకోవాలని చెప్పి ట్యాంక్ బండ్ మీద మరి ఎంతోమంది కవులు అవుతే ఎవరైతే విగ్రహాలు కూడా స్థాపిస్తాం జరిగింది. అంటే ఆనాడు నుంచి ఈనాడు దాకా కూడా ఈ 44 సంవత్సరాల నుంచి తెలుగుదేశం పార్టీ పెట్టిన కాడి నుంచి కూడా తెలుగును అనేది బతికించుకుని వస్తుంది ప్రథమంగా తెలుగుదేశం పార్టీ నాయకులు. అది ముఖ్యంగా ఈ రోజు మనం గమనించి ఏదైతే నారా చంద్రబాబు నాయుడు గారు తెలుగును ప్రాచీన భాషగా గుర్తించాలని చెప్పి ఈ రూపకల్పన చేశారో దీనికి మనం కూడా విజ్ఞాన వేదిక కన్వీనర్ రంగసాయి గారు చెప్పినట్టు మన పార్టీ తరపున కూటమి తరపున కూడా దీన్ని ప్రకాశం చౌకలో ఒక ఆశ్రయాన్ని వ్యక్తం చేసి మరి పూర్తిగా దీన్ని అమలు జరిపే విషయంగా మనం కృషి చేయవలసిన బాధ్యత మన మీద కూడా ఉంది. తెలుగు భాష ప్రాచీనమైన భాష, ప్రపంచంలో ఇటాలియన్ ఆఫ్ ద ఈస్ట్ అని పొగడబడిన భాష, మరి తీయనైన భాష, కమ్మనైన భాష, అజంత భాష. అటువంటి మన మాతృభాషని
మనం అభివృద్ధి చేసుకోవాల్సిన తరుణం ఏర్పడింది. ప్రతి రాష్ట్రంలోనూ ఇతర రాష్ట్రాల్లో వాళ్ళ భాషల్ని, మాతృభాషని అభివృద్ధి చేసుకుంటారు. మనం కూడా మన భాషని అభివృద్ధి చేసుకోవాలి. భాషతోనే సంస్కృతి సాంప్రదాయాలు, ఆచార వ్యవహారాలు అన్నీ కూడా ఏర్పడతాయి. మరి అది నా ఉద్దేశం అయితే 8వ తరగతి దాకా ప్రైవేట్ స్కూల్, గవర్నమెంట్ స్కూల్ అనే భేదం లేకుండా తెలుగు మీడియంలోనే ఉండాలి అనేది ఉంటే అప్పుడే తెలుగు భాష అభివృద్ధి చెందుతుందని నేను తెలుగు పండితుడిగా. తెలుగు భాష చాలా ప్రాచీనమైనది. ఇప్పుడు 2000 సంవత్సరాల క్రితమే శాసనాల్లోనూ అట్లను మనకి దర్శనమిచ్చింది. ఆంధ్ర ప్రశస్తి, ఐతరేయ పురాణం అలాంటి వాటిలో కూడా ఉన్నది. రాజరాజ నరేంద్రుడి దగ్గర నుంచి శ్రీకృష్ణదేవరాయలు, విశ్వనాథ నాయుడు వరకు తెలుగును బాగా పోషించారు రాజులు. ఆ తర్వాత తెలుగు పోషించే రాజులు కరువయ్యారు. తర్వాత ప్రజాప్రభుత్వాలు వచ్చాయి. భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఏర్పడడం మన ఆంధ్రప్రదేశే. మన ఆంధ్ర భాషాభివృద్ధికి చాలా కృషి చేసిన మహనీయులు చాలామంది ఉన్నారు. ముఖ్యంగా రాజకీయ నాయకుల్లో ఎన్టీ రామారావు తెలుగుకి ఎంతో ప్రాధాన్యం ఇవ్వడం కాకుండా పార్టీకి వేరే పేరు పెట్టడం, తెలుగుదేశం అని పేరు పెట్టి తెలుగు అభిమానాన్ని చాటుకున్నారు. ఆయన పెట్టిన ప్రతి పథకానికి ముందు తెలుగు అనేది జోడించి ఆ తెలుగు మీద అభిమానాన్ని అలాగా ప్రదర్శించారు. తెలుగు వాళ్ళని గొప్పదనం చాలా ధైర్యంగా, చాలా గొప్పగా, గర్వంగా చెప్పుకున్నాడు ఆయన, సిగ్గుపడకుండా. మరి అలాంటి స్ఫూర్తి అందరిలో కలగాలని, వచ్చే ప్రభుత్వాలని కూడా తెలుగు భాష అభివృద్ధికి అవసరమైన చర్యలు తీసుకుని భాషాభివృద్ధి చేస్తారని, మనం దాని ప్రజలు కూడా అందరూ ఇళ్లలో, బయట ఎలా ఉన్నా సరే ఇళ్లలో, ముఖ్యంగా పిల్లలు అందరూ కూడా తెలుగు మాట్లాడాలని, తెలుగు వాళ్ళకి గర్వించాలని. తెలుగు పదంలోనే ఎంతో మాధుర్యమైన భాష తెలుగు భాష. 2000 చరిత్ర కలిగిన మన తెలుగు భాష ఎంతో అత్యధిక ప్రాధాన్యత కలిగిన భాష. అటువంటి భాషకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు తెలుగు భాషకి పెద్ద పీట వేసి ఆ తెలుగు భాషను ఎంతో గుర్తిస్తానని రాష్ట్ర అసెంబ్లీలో చెప్పడం, దానిని మన విజ్ఞాన వేదిక కింద రంగసాయి గారు ఆ సందర్భంగా ఆయనకు అభినందనలు తెలపడానికి ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు చాలా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. జనసేన పార్టీ ఆపదలో ఉన్న వారికి చేయూతనిస్తుందని ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా గ్రంథాలయ సంస్థల చైర్మన్, ఉండి నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ జుత్తిగ నాగరాజు అన్నారు. గురువారం ఆకివీడు మండలం కోళ్లపర్రు గ్రామంలో జనసేన పార్టీ ఉద్యమ సభ్యత్వం కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జనసేన పార్టీ ఆకివీడు మండల అధ్యక్షులు అల్లాడి బాలాజీ మాట్లాడుతూ, జనసేన పార్టీ పీఎస్సీ సభ్యులు, క్షత్రియ కార్పొరేషన్ చైర్మన్ వేగేసిన కనకరాజు సూరి, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా గ్రంథాలయ సంస్థల చైర్మన్ జుత్తిగ నాగరాజులు ఉద్యమ సభ్యత్వం కార్యక్రమం ద్వారా కార్యకర్తల్లో నూతన ఉత్తేజం తీసుకొస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రోగ్రాం కమిటీ కన్వీనర్ తోటవాసు, ఆకివీడు మండల వర్కింగ్ కమిటీ అధ్యక్షులు దారపురెడ్డి కన్నబాబు, ఆకివీడు పట్టణ ప్రధాన కార్యదర్శి తమ్మిశెట్టి కాశీ విశ్వేశ్వరరావు, కోళ్లపర్రు సాయి, కోళ్లపర్రు గ్రామ పార్టీ అధ్యక్షులు చంటితో పాటు జనసేన పార్టీ నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. శివరాత్రి రోజున ఉప ముఖ్యమంత్రి వర్యులు 2 కోట్ల రూపాయలు నిధులు మరి యొక్క క్రియాశీలక సభ్యత్వానికి ఆయన తీసుకోవడం, మరి ఆ రోజు తర్వాత మరి మన 26 నుంచి ఈ నెల 10 వరకు కూడా ఈ క్రియాశీలక సభ్యత్వాలు నమోదు ఇష్యూలో మన సాధకులు, ఉద్యమి, అలాగే ప్రదాతలు అందరూ కూడా ఇందులో పాల్గొని ఈ యొక్క క్రియాశీలక సభ్యత్వాలని ఉండి నియోజకవర్గంలో ప్రతి గ్రామంలో కూడా మన సాధకులు ఎక్కువగా నమోదు చేయడం జరుగుతుంది. ఆకివీడు మండలం జనసేన పార్టీకి మరి కంచుకోట లాంటిది. అందులోకి కోళ్లపర్రు గ్రామంలో మరి గత ఇయర్ చూసుకుంటే సుమారు 520 దాకా ఈ గ్రామ జనసేన పార్టీ అధ్యక్షులు గంటా సంటి గారి ఆధ్వర్యంలో, అలాగే మండల పార్టీ అధ్యక్షులు బాలాజీ గారి ఆధ్వర్యంలో మరి గతంలో ఇక్కడ 512 సభ్యత్వాలు నమోదు చేయడం జరిగింది. అలాగే ఈ ఆకివీడు మండలంలో చిన్నకాపురం కానివ్వండి, పెద్దకాపురం కానివ్వండి, గుమ్ములూరు కానివ్వండి, కుప్పనపూడి కానివ్వండి, ఈ గ్రామాలన్నీ కూడా మరి జనసేన పార్టీకి పూర్తిగా బలోపేతం చేయడానికి కూడా ఇక్కడ ఉన్న నాయకులు పూర్తి స్థాయిలో కష్టపడుతూ ఈ కోళ్లపర్రు గ్రామంలో కూడా చూసుకుంటే మరి ఇక్కడ గ్రామ సర్పంచ్ గారు, అలాగే నీటి సంఘం ఉపాధ్యక్షులు కానీ అంతా కూడా ఇక్కడ జనసేన పార్టీలో ఉండడం మాకు చాలా నైతికంగా కూడా ఇక్కడ బలం. అదేవిధంగా ఇవాళ ఉండి నియోజకవర్గంలో చూసుకుంటే సుమారు 4 మండలాల్లో కూడా జనసేన మరి క్రియాశీలక సభ్యత్వాలు వేగవంతంగా జరుగుతున్నాయి. అదేవిధంగా ఇప్పుడున్న సాధకులు అందరూ కూడా ప్రతి గ్రామంలో కూడా ఇంటింటికి వెళ్ళి క్రియాశీలక సభ్యత్వం నమోదు చేయడం, అదేవిధంగా ఏదైతే పవన్ కళ్యాణ్ గారి యొక్క సిద్ధాంతాల ఆశయాలకు ధీటుగా
మన కార్యకర్తలందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొంటున్నారు. ఇప్పుడు క్రియాశీలక సభ్యత్వాల్లో మన ఉండి నియోజకవర్గం ఇవాళ కాల మండలం కానివ్వండి, ఆకివీడు మండలం కానివ్వండి, అలాగే పాలకోడేరు, ఉండి, అలాగే ఆకివీడు టౌన్ లో కూడా ఈ యొక్క సాధకులు సుమారు 70 నుంచి 80 మంది ఈ యొక్క క్రియాశీలక వాలంటీర్లు అందరూ కూడా ఇందులో భాగస్వాములు అయ్యారు. దానికి అనుగుణంగానే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా భారీ ఎత్తున ఈ యొక్క నమోదు చేసుకోవడం జరుగుతుంది. అందులో భాగంగా గతంలో సభ్యత్వం 500 రూపాయలు ఉండేది. 500 నుంచి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు 400కి చేసి ప్రతి ఒక్కరికి కూడా ఈ క్రియాశీలక సభ్యత్వం నమోదు చేసుకోవాలన్న ఆలోచన. ఎందుకంటే ప్రమాదవశాత్తు ఎవరన్నా ఏదైనా ఇబ్బంది అయినప్పుడు మరి ఆయన కుటుంబాలకి భరోసాగా నిలబడాలని పవన్ కళ్యాణ్ గారు సూచించారు. ఇన్సూరెన్స్ సదుపాయం చేసిన దాఖలాలు లేవు. మరి పవన్ కళ్యాణ్ గారి పార్టీని స్థాపించి సుమారు మరి 11-12 సంవత్సరాలు అయినప్పటికి కూడా వ్యక్తిగా ఎవరైనా యాక్సిడెంట్లో చనిపోయిన కుటుంబానికి ఆర్థిక భరోసాగా 5 లక్షల రూపాయలు కుటుంబానికి పంపి కుటుంబానికి భరోసాగా నిలబడడం జరిగింది. ఎవరికైనా యాక్సిడెంట్ లో ఏదైనా కాలు కానీ చెయ్యి కానీ ఇరిగితే వాళ్ళకి 2,50,000 వరకు కూడా పవన్ కళ్యాణ్ గారు మరి ఇవ్వడం జరుగుతుంది. నాగేంద్రబాబు గారు ఆధ్వర్యంలో ఈ ఉండి నియోజకవర్గంలో ఈ మధ్యనే 20 లక్షల రూపాయల వరకు కూడా చెక్కులు పంపిణీ చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఏదైతే పవన్ కళ్యాణ్ గారు మాట ఇచ్చారో ఆ మాటకే కట్టుబడి మరి ఇలా ఎక్కడ కూడా పేషెంట్ కూడా డబ్బులు ఇవ్వలేదన్న దాఖలాలు లేవు. క్రియాశీలక సభ్యత్వాలు నమోదు సాధకులు అందరూ కూడా ప్రతి గ్రామానికి వెళ్లి నమోదు ప్రక్రియ వేగవంతంగా చేయడానికి అందరూ కృషి చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ స్థాపించిన తర్వాత ఏదైతే యువత ఉందో యువతకి న్యాయం చేయాలన్న ఉద్దేశంతో అంతా కూడా మా జనసేన పార్టీలో ఉన్న యువరక్తం ఎక్కువ. ఈ యువరక్తం జనసేన పార్టీ ఏదైనా జరగరాని పొరపాట్లు జరిగినప్పుడు అది ప్రాణాల మీదకి వస్తుంది. కొన్ని సందర్భాల్లో ప్రాణాలు పోవడం కూడా జరిగినాయి. మరి దాన్ని ఉద్దేశించి మొట్టమొదటిసారిగా భారతదేశంలో ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్లో మన స్వతంత్రం వచ్చిన తర్వాత ఒక పార్టీ సభ్యత్వం తీసుకుంటే ఆ పార్టీ సభ్యత్వంలో ఇన్సూరెన్స్ ఇవ్వడం అన్నది ఫస్ట్ గా తలపెట్టింది మన జనసేన పార్టీ. ఈ జనసేన పార్టీ ఈ సభ్యత్వం తలపెట్టి 500 రూపాయలు ఇన్సూరెన్స్ సభ్యత్వ రుసుముగా తీసుకుంటూ దానికి తోడుగా మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు సుమారుగా ఒక్కొక్క సభ్యత్వానికి 500 నుండి 700 రూపాయల దాకా ఆయన ఇవ్వడం జరుగుతుంది. ఈ యొక్క జనసేన పార్టీని ముందుకు తీసుకెళ్తూ గత 4-5 సంవత్సరాల నుండి కూడా ఎంతో మంది లేనివారు కటిక పేదలు ఈ సభ్యత్వం తీసుకున్న వాళ్ళు ప్రమాదశాస్తు మరణిస్తే వారి కుటుంబాలకి ఆపద్బాంధవులాగా ఈ యొక్క ఇన్సూరెన్స్ ఈ యొక్క జనసేన సభ్యత్వం ఉపయోగపడి వారి ఒక్కొక్క కుటుంబానికి 5 లక్షల రూపాయలు రావడం జరిగింది. మన పార్టీని చూసి ఉన్నతమైన పార్టీ అంటే ఆర్థికంగా స్థిరమైన పార్టీలు పెద్ద పార్టీలు అన్ని కూడా మన పార్టీని చూసి వాళ్ళు కూడా ఇన్సూరెన్స్ ఫస్ట్ 1,00,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. అది కూడా సరిగ్గా ఇచ్చేవారు కాదు. ఏదైతే మన జనసేన పార్టీ తలపెట్టి ఈ యొక్క విజయవంతంగా ఈ కార్యక్రమాలు ఎప్పుడైతే పూర్తి చేశారో దీన్ని ప్రతి పార్టీ కూడా అనుసరించి వాళ్ళు కూడా ఈ మన పార్టీ తోటి అనుసరించడం జరుగుతుంది. జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారు ఈ సభ్యత్వం ఉద్యమ సభ్యత్వం మొదలెట్టి మనకి ఇవాళ 5వ రోజు ఇంకా 5 రోజులు మిగిలి ఉంది కనుక మీరందరూ ఇక్కడ ఇచ్చేసిన గ్రామ ప్రజలు అలాగే జన సైనికులు అందరూ ఈ సభ్యత్వం చేసుకుని ఇది మన భవిష్యత్తు కార్యక్రమం గురించి మన పవన్ కళ్యాణ్ గారు చేపట్టిన ఇది మంచి కార్యక్రమం. దీని ప్రమాదశాస్తు 5 లక్షలు అలాగే కాలు చెయ్య ఏదైనా ఇరిగినా 2,50,000 రూపాయల దాకా వస్తాయి. అలాగే దాని గురించి ఈ సభ్యత్వం అందరూ చేయించుకుని సభ్యత్వం మంచిది కాబట్టి అందరూ సభ్యత్వం చేయించుకుని జయప్రదం చేయవచ్చు. జనసేన పార్టీ సభ్యత్వ ఉద్యమ కార్యక్రమం బాగా జరుగుతుంది. గత సంవత్సరం 512 సభ్యత్వాలు చేసిన గ్రామం నుంచి అలాగే ఇప్పుడు కూడా రెన్యువల్ కూడా బాగా జరుగుతున్నాయి. భీమవరం సాగి రామకృష్ణంరాజు ఇంజనీరింగ్ కళాశాలలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం కళాశాల ఉమెన్ ఎంపవర్మెంట్ సెల్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. కళాశాల పూర్వ విద్యార్థిని మహారాష్ట్ర పూణేలో రైతులకు ఉపయోగపడే పరిశోధనలు చేస్తున్న ఫౌండర్ సీఈఓ ప్రాక్సిమల్ సాయిల్ సైన్స్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ శాస్త్రవేత్త డాక్టర్ రాజుల మహేశ్వరి పాత్కార్ ని ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా కళాశాల సెక్రటరీ అండ్ కరెస్పాండెంట్ సాగి రామకృష్ణ నిశాంత్ వర్మ, కళాశాల డైరెక్టర్ జగపతిరాజు, ప్రిన్సిపల్ డాక్టర్ కెవి మురళీకృష్ణంరాజు, చీఫ్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ సిహెచ్ దిలీప్ చక్రవర్తి తదితరులు మాట్లాడుతూ సొసైటీకి ఉపయోగపడే పరిశోధన చేస్తున్న తమ కళాశాల పూర్వ విద్యార్థిని అభినందించారు. ఉమెన్ ఎంపవర్మెంట్ సెల్ కోఆర్డినేటర్ డాక్టర్ శ్వేత మౌనిక, డాక్టర్ కవిత మాట్లాడుతూ రాజుల్ మహేశ్వరి పాత్కర్ తమ అందరికీ స్ఫూర్తి. ఆమెను స్ఫూర్తిగా తీసుకుని తాము మరింతగా ముందుకు సాగుతామని చెప్పారు.
inspire the next generation. So today's interaction with our alumni is especially meaningful because our faculty will hear directly from the women who once walked these same corridors, sat in the same classrooms, and now are making their mark in the world. So I finally wish everyone a very meaningful and inspiring Women's Day celebration, and also thank the Women's Empowerment Cell for organizing. Actually, this we are celebrating for their contributions in all the areas. That women, there is a lot of difference between men and women. Women are web thinking people, whereas men step thinking. That means they can do multitasking, whereas the men cannot. That's why women are more powerful than men, I can say. Not only that, in the coming years, we have to see the integrity, equality, and respect for the women, the needed. Okay, we will do that, and we have to strive for that, and this will happen. For all these our chief guest, today we are so proud. There is a saying, that is, whatever the position anyone reaches, if he or she comes as a chief guest for his or her alma mater, that is a proud movement. I think you are also, at the same time, we are also feeling so proud. So definitely, the way she has chosen, after completing, as already mentioned, in 1991, she completed her BTech in SRKR Engineering College in ECE department. Later, she completed MTech as well as PhD at IIT Bombay. And we are discussing at the age of 45, she completed her PhD, it seems. After that, to return back to community, she started her own startup. That is also regarding the agriculture. My life was simple and I took all the decisions because everything was aligned. No, I had to take very, very tough decisions sometimes that did not go well with a girl. They would say, ladki ho ke ya whatever in Telugu. I mean, I don't know, I cannot take risk to talk Telugu here. But yeah, being a woman, how can you say no for something? A good woman is something that who is taking care of family, who is taking care of children, who is taking care of in-laws, mother and all that. But sometimes you have to take care of yourself. You have to put yourself first. I think that is also very important. That is one message I would like to say. And I would say all the boys, be a supportive partner to your thing. Then only girls can progress. To the girls, even if they don't support, you be on your own. You don't need anybody if you really want to build your career and future. So give importance to yourself, and I'm very, very happy to be here. And I really again appreciate all the college authorities and the dignitaries who actually made this, that I see equal, maybe more women than men here. So I'm very proud to be part of this college. Talent and compassion, which helps us to develop our inner strength. Our cell activities like EDIA workshop to craft sustainable lamps, green alternatives for plastic pollution, a workshop on Python programming, communication skills sessions. మానవతా సంస్థ భీమవరం శాఖ ఆధ్వర్యంలో ఇద్దరు అభాగ్యులకు నిత్యావసర సరుకులు బియ్యం అందించే కార్యక్రమం శుక్రవారం నిర్వహించారు. ఈ పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న సంస్థ అధ్యక్షులు చింతలపాటి రామకృష్ణరాజు మాట్లాడుతూ సమాజంలో కష్టకాలంలో ఉన్న అభాగ్యులకు సంస్థ సభ్యుల సహకారంతో చేతనైన సహకారం అందిస్తూ వస్తున్నామని, ఈ కార్యక్రమానికి స్పందించి సౌజన్య సహకారం అందించిన దాత గ్రంథి కుమార వెంకటేశ్వర వరప్రసాద్ కు కృతజ్ఞతలు తెలిపారు. సంస్థ కో చైర్మన్ కార్మూరి నరసింహమూర్తి బాబు, ఎగ్జిక్యూటివ్ అల్లు శ్రీనివాసులు మాట్లాడుతూ కొవ్వాడ గ్రామానికి చెందిన పాలపత్తి జక్కరయ్య రోడ్డు ప్రమాదంలో కాలుపోవడంతో ఉపాధి అవకాశాలు కోల్పోయాడని, మంతెన శాంతమ్మ అనే వృద్ధురాలు నిరాధారణకు గురవడంతో రోజు గడవని స్థితిలో ఉన్నందున ఒక్కొక్కరికి 26 కేజీల బియ్యం, 2 నెలలకు సరిపడా నిత్యావసర సరుకులు మానవతా సంస్థ కోశాధికారి గ్రంథి కుమార వెంకటేశ్వర వరప్రసాద్ సౌజన్యంతో భీమవరం గరగపరు రోడ్లోని సువచల సమేత ఆంజనేయ స్వామి ఆలయం వద్ద పంపిణీ చేశామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సంస్థ సభ్యులు ఇందుకూరి శివాజీ వర్మ, మహేశ్వరి తదితరులు పాల్గొన్నారు. సంస్థ తరఫున ఇద్దరు నిర్భాగ్యులైన నీడీ పర్సన్స్కి నిత్యావసర సరుకులు, ఒక బియ్యము, మిగిలిన సరుకులు మానవత ప్రెసిడెంట్ గారైన ప్రసాద్ గారు ఎంతో ఆనందదాయకం.
ఆయన ఎంతో ముందుకొచ్చి సేవాభావంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఆయన మానవతాలోనే కాకుండా అనేక సంఘాల్లో ఆయన చాలా యాక్టివ్ మెంబరు. అలాగే ఆయన కూడా అనేక పదవులు నిర్వహిస్తున్నారు. ఆయన మానవతాలో ఏ కార్యక్రమం ముందుంటారు ఆయన. అలాగే ముందుంటే కాకుండా ఈ సహాయ కార్యక్రమాలు కానీ దాతగా ముందుంటారు. ఆయనకి ఆయన కుటుంబానికి మానవ సేవ నానుడితోటి ట్రైనర్ గారైనటువంటి గంజి వెంకటప్రసాద్ గారు యాక్చువల్గా ఇది వేరే వాళ్ళు స్పాన్సర్ చేస్తానన్నారు, కానీ వాళ్ళు చేయలేదు. చేయని వెంటనే ఇలా పలానా అబాధ్యులు ఉన్నారు, మీరు ఏదైనా చేయగలరని చెప్తే వెంటనే నేను ఇస్తానని స్పందించి ఆయన ముందుకు రావటం మా సంస్థ తరఫున మాకు చాలా ఆనందంగా ఉంది. మీరు ఇచ్చిన పదార్థం శుభ్రంగా వండుకుని శుభ్రంగా ఉండి ఆరోగ్యంగా ఉండాలని ఆకాంక్షిస్తూ మేము మీకు ఇస్తున్నాం. దీన్ని మీరు జాగ్రత్తగా విశ్లేషణ చేసుకోవచ్చు. నిర్వాహకుడికి అల్లు శ్రీనివాసరావు చెప్పిన మీదట ఈ సాయం చేకూర్చింది. వాళ్ళు ఈ వస్తువులు సద్వినియోగం చేసుకుని గౌరవ మండలం కొవ్వాడ గ్రామానికి చెందినటువంటి మంతిన శాంతమ్మ అని చెప్పేసి ఒక వృద్ధురాలు, ఆవిడకి వెనకాల ఎవరు లేరు, ఆసరాగా కూడా ఒంటరిగా ఉంటుంది. మరి గ్రామస్తుల సహకారంతో మరి ఆవిడ అక్కడ జీవనం సాగిస్తుంది. ఆవిడ ఆర్థిక ఇబ్బందిని తెలుసుకుని ఆవిడకి కొంత ఈరోజు నిత్యావసర సరుకులు 2 నెలలకు సరిపడేటువంటి సరుకులు, అలాగే ఒక 10 కేజీల బియ్యాన్ని ఈరోజు గంధి ప్రసాద్ గారు అందించడం జరుగుతోంది. జక్కరయ్య అని చెప్పేసి అదే ప్రాంతానికి చెందినటువంటి కొవ్వాడ ప్రాంతానికి చెందినటువంటి జక్కరయ్య అనే ఒక యువకుడు ఇటీవల ఒక యాక్సిడెంట్లో కాలు పూర్తిగా పోవడం జరిగింది. అయితే అతను ఏ పని కూడా చేసుకోలేకపోతున్నాడు. ఇటీవల జైపూర్ కాలు ఒకటి ఎంచుకుని రోడ్డు మీద ఇప్పుడు తిరుగుతుండడం జరుగుతుంది. అతనికి కష్టకాలంలో ఉన్న వల్ల వీళ్ళిద్దరికీ కూడా కొవ్వాడ ప్రాంతం వాసులు ఇద్దరు కూడా వీరిద్దరి పరిస్థితి తెలుసుకుని ఈరోజు మానవతా సంస్థ ద్వారా మా గ్రంథి కుమార వెంకటేశ్వర ప్రసాద్ గారు పూర్తిగా వారికి 2 బస్తాల బియ్యం, అలాగే 2 నెలలకు సరిపడేటువంటి నిత్యావసరాలు, వారికి ఏం అవసరం అన్నీ కూడా చక్కగా కొనుక్కొచ్చి దగ్గరుండి ఇవాళ ఇవ్వడం జరుగుతుంది. ఈరోజు ఏపీ రోడ్డు ఎర్రపల్లి రోడ్లో ఉన్నటువంటి ఆంజనేయ స్వామి ఆలయం వద్ద ఈ కార్యక్రమం చేయడం, అలాగే ఈ కార్యక్రమంలో మా సంస్థ అధ్యక్షులైనటువంటి చంద్రపాటి రామకృష్ణ గారు, అలాగే కో చైర్మన్ కారుమూరి నరసింహమూర్తి బాబు గారు, అలాగే మా సభ్యులు మరి కార్యక్రమంలో పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది. ఇలాగా కష్టకాలంలో ఉన్న వాళ్ళకి తమ వంతు సహాయ సహకారాలు అందించడం అనేది మానవ ధర్మం. మరి ఈరోజు మేము చెప్పిన వెంటనే చలించి మా గ్రంథి ప్రసాద్ గారు వెంటనే వాళ్ళకి సంపూర్ణంగా సరుకులు ఇవ్వడం పట్ల మా సంస్థ తరఫున, స్వచ్ఛంద సంస్థ తరఫున వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. జంతువుల సంక్షేమ వసతి గృహం నియోజకవర్గానికి 1 చొప్పున ఏర్పాటుకు ప్రభుత్వం తీర్మానించిందని, దీనికి జంతు ప్రేమికులను, జంతు సంక్షేమ సంఘాలను అభ్యర్థిస్తున్నామని జిల్లా పశు సంవర్ధక శాఖ అధికారి, సంక్షేమ సంఘం గౌరవ కార్యదర్శి డాక్టర్ ఆర్ కోటిలింగరాజు అన్నారు. జిల్లా పశు సంవర్ధక శాఖ కార్యాలయంలో శుక్రవారం జిల్లా జంతు సంక్షేమ సంఘం, జిల్లా పశు గణాభివృద్ధి శాఖ భీమవరం వారి ఆధ్వర్యంలో జరిగిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు. జంతువుల సంక్షేమ వసతి గృహానికి 1/2 ఎకరం అవసరమవుతుందని, స్థలం ఇస్తే ప్రభుత్వం 10 లక్షలతో వసతి గృహాన్ని నిర్మిస్తారని, దీనికి ప్రజా సహకారం కావాలని కోరుతున్నామన్నారు. సహాయ సంచాలకులు డాక్టర్ పి జావర్ హుస్సేన్ మాట్లాడుతూ సంక్షేమ సంఘం అందించిన సలహాల మేరకు చైర్మన్ జిల్లా కలెక్టర్ని సంప్రదించి ముందుకు సాగుతామన్నారు. జిల్లా జంతు సంక్షేమ సంఘం సభ్యులు అజయ్ కుమార్, చెరుకోడ రంగసాయి, రామకృష్ణులు మాట్లాడుతూ ప్రభుత్వ ప్రతిపాదనకు తమ వంతు సహకారం అందిస్తామన్నారు. లోకల్ గవర్నమెంట్ దృష్టికి కానీ తీసుకొస్తే వాటికి మనం వ్యాక్సినేషన్ చేయించి తద్వారా వాటి యొక్క ఎక్కువ పిల్లలు పుట్టే దాన్ని అరికట్టగలిగితే మనకి కుటుంబ నియంత్రణ ఆపరేషన్ ఫ్రీగా చేస్తారు. చేసుకుని పోస్ట్ ఆపరేటివ్ కేర్ కూడా చేసి వాటిని విడిచిపెట్టడం జరుగుతుంది. ఎక్కడి నుంచి తీసుకొచ్చారు అక్కడే విడిచిపెడతారు. ఇది ఒక స్కీమ్ ఒకటి నడుస్తుందండి. నెక్స్ట్ అలాగే వాటికి ఏఆర్వి యాంటీ రేబిస్ వ్యాక్సిన్ కూడా చేస్తున్నాం. ప్రతి ఆసుపత్రికి యాంటీ రేబిస్ వ్యాక్సిన్ సప్లై చేయడం జరిగిందండి. సో గతంలో అయితే బయట కొనుక్కోవాల్సి వచ్చింది. ఇప్పుడు అదేం లేకుండా ఎవ్రీ హాస్పిటల్ ఇంక్లూడింగ్ VD to BH వాటికి కూడా మనం ఫ్రీగా వ్యాక్సిన్ సప్లై చేస్తున్నాం. కరవక ముందు చేస్తాం, కలిసిన తర్వాత కూడా 6 డోసులు చేస్తాం. సో దీన్ని కూడా రైతులు ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతున్నాం. రైతులకి క్యాటిల్ ఫీడ్ అంటే 20% ప్రోటీన్ ఉన్న క్యాటిల్ ఫీడ్ 50% సబ్సిడీ తోటి మొన్న లాస్ట్ ఇయర్ వరద ప్రాంతాల్లో ఉచితంగా ఇవ్వడం జరిగింది. రీసెంట్ గా మన 50% సబ్సిడీ తోటి ఒక 1000 టన్నులు ఇవ్వడం జరిగింది. ఇప్పుడు రీసెంట్ గా మళ్ళీ 120 టన్నులు 50% సబ్సిడీ తోటి వచ్చింది. దాన్ని ఫీల్డ్కి పంపడం జరిగింది. డబ్బులు కట్టేసిన అది ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ 75% మీద ఒక 16 టన్నులు మేలు జాతి గడ్డి విత్తనాలు ఫీల్డ్కి ఇవ్వడం కోసం ఇండెంట్ పెట్టడం జరుగుతుంది. బహుశా 1-2 నెలల్లో అది కూడా వచ్చినండి ఫీల్డ్కి ఇవ్వడం జరుగుతుంది. అలాగే రైతులకి OPGకి ఊరూర పశుగ్రాస కేంద్రాలని సూపర్ నేపియర్ ఇలాంటి పశుగ్రాస మేలు జాతి పశుగ్రాసాలని
రైతులకి మనం వాళ్ళ యొక్క సొంత స్థలం 5 సెంట్ల నుంచి 50 సెంట్లో కనుక వేసుకున్నట్టయితే 25,000 నుంచి 30,000 రూపాయలు సింగిల్ టైం ఇస్తాం. ఆ తర్వాత అది ఒకసారి వేసుకుంటే 4 సంవత్సరాలు కోతకు వస్తుంది. ఇది కూడా ఈ వెల్ఫేర్ యాక్టివిటీలో భాగంగా చేస్తున్నాం. ప్రస్తుతానికైతే యానిమల్ షెల్టర్స్ విషయంలో గవర్నమెంట్ వారు ఒక 50 సెంట్లు స్థలం ఇచ్చినట్టయితే 10 లక్షలతో అందులో షెడ్లు నిర్మిస్తామని చెప్పింది. దీనికోసం స్థలం కోసం ప్రభుత్వం వారిది వివిధ డిపార్ట్మెంట్స్ కలుపుకుని మేమందరం కృషి చేస్తున్నాం. ఇందులో ఏంటంటే ఒక షెడ్లో 20 నుంచి 24 యానిమల్స్ పెట్టుకోవచ్చు. అందులోనే గడ్డి పెంచడం జరుగుతుంది, అందులోనే డంగ్ మేనేజ్మెంట్, అందులోనే వాటర్ ఫెసిలిటీ పెట్టి రైతులకి షెడ్డు చుట్టుపక్కల వాళ్ళందరూ ఉపయోగించుకునేలాగా మనకి నియోజకవర్గానికి ఒక షెడ్ చొప్పున మనకి 7 నియోజకవర్గాలు ఉన్నాయి. 5 నుంచి 7 షెడ్లు మనకి ఇస్తామని చెప్పారు. ఫస్ట్ స్పెల్లో 5 షెడ్లు ఇస్తారు. ఇవి కూడా యానిమల్ వెల్ఫేర్ యాక్టివిటీస్ జిల్లాలో. అంటే క్యాటిల్ ఫీడ్ కూడా చాలా బాగుంటుంది. అందరికీ మేము చెప్తున్నాము మీటింగ్స్ లో కలిసినప్పుడు, క్యాంప్స్కి వెళ్ళినప్పుడు. కాబట్టి అది రైతులు వినియోగించుకోవాలి. తర్వాత ఫస్ట్ క్లాస్ విత్తనాలు కూడా మనకి ఒక వారం 15 రోజుల్లో రావచ్చు. ఆల్రెడీ ఇండియన్ పెట్టాము. ఎందుకంటే వచ్చేది ఎండాకాలం కాబట్టి పశుగ్రాసం కొరత ఏర్పడుతుంది. కాబట్టి ఎక్కడైనా బోర్లు ఉన్న కాడ, వాటర్ ఉన్న ఫెసిలిటీ ఉన్న కాడ ఒక 1/2 ఎకరం కానీ లేకపోతే ఒక 20 సెంట్లు కానీ 10 సెంట్లు కానీ వేసుకుంటే వాళ్ళకి ఏంటంటే 2-3 నెలలకి సమ్మర్కి మేనేజ్మెంట్ చేసుకుని సరిపోతుంది. అందుకని ఉద్దేశంతో ఇప్పుడు పెట్టాం మేము. ఇండియన్ ఒక 10 రోజులు వచ్చేస్తుంది. రాగానే మేము జిల్లాలో అన్ని భాగాలకి, అన్ని ఏరియాస్కి సరఫరా చేయడం జరుగుతుంది. ఇదొక ఇంపార్టెంట్ యాక్టివిటీ సంబంధం దృష్టిలో పెట్టుకొని. తర్వాత ఇంకోటి ఏంటంటే మనకి క్యాటిల్ షెడ్స్, సామూహిక వసతి గృహాలు, మన యానిమల్ హాస్టల్స్, మనం బాయ్స్ హాస్టల్స్ ఉన్నట్టే యానిమల్స్ కూడా హాస్టల్స్ పెట్టాలని గౌరవ ముఖ్యమంత్రి వారిలో చాలా క్లియర్ గా మన క్యాబినెట్ మీటింగ్ లో కానీ, కలెక్టర్స్ కాన్ఫరెన్స్ కానీ దీని మీద కూలంకషంగా డిస్కషన్ చేయడం జరిగింది. అందుకే ఏంటంటే 50 సెంట్ల స్థలం ఇవ్వాలి. అది స్వచ్ఛంద సంస్థలు, SPCA, కలెక్టర్ గారు, రెవెన్యూ అండ్ పోలీసు వీళ్ళందరితో కలిసి పంచాయతీరాజ్, NRGS ఇన్ని డిపార్ట్మెంట్స్ కలిపి ఒక కోఆర్డినేషన్ తోటి దీన్ని స్థలం ఐడెంటిఫికేషన్ చేస్తే తొందరగా ముందు స్టెప్ వేయడం జరుగుతుంది. కాబట్టి ఇది అందుకనే ఆ సందర్భంగా పురస్కరించుకొని ఈరోజు మనం జిల్లా జన సంక్షేమ సంఘం సభ్యులను పిలిపించి వారితో కూడా ఈ విషయాల కోసం డిస్కషన్ చేశాము. వారి దృష్టిలో కూడా పెట్టాం కాబట్టి వారు కూడా సహకరిస్తున్నారు. వాళ్ళు కూడా స్థలం కోసం మొదలు పెట్టారు. అట్లా మేము కూడా కలెక్టర్ గారికి ఫైల్ పెట్టాము. అక్కడి నుంచి కూడా వస్తే అటు గవర్నమెంట్ ప్రైవేట్ లాంటి ఏదో ఒకటి చూసి ముందు ఒక 5 అన్నారు ఫస్ట్ స్పెల్లో, ముందు ఒకతో స్టార్ట్ చేద్దామని ఒక ఈరోజు మీటింగ్ లో డిస్కషన్ చేయడం జరిగింది. కాబట్టి ఇది జిల్లా నలుమూలకి కూడా తెలియపరిచి అందరూ కూడా దీంట్లో భాగస్వామి కావాలని. సమాజ అభివృద్ధి కోసం ప్రభుత్వ శాఖలు కొన్ని సంఘాలతోటి ప్రజలను మమేకం చేసి ఏర్పాటు చేస్తూ ఉంటారు. జంతు సంక్షేమ సంఘం అని జిల్లా వ్యాప్తంగా ఒక సంఘం ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది. జిల్లా పశుగణాభివృద్ధి శాఖ వారు కలెక్టర్ గారు చైర్మన్గా, మిగిలిన వారు మెంబర్స్గా పెట్టి మొత్తం 7 నియోజకవర్గాల్లో కూడా జంతు సంక్షేమం కోసం ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. వారు ఒక ప్రతిపాదన గవర్నమెంట్ చేశారు. ఈ సామూహిక జంతువు మన పోలీసులు పట్టుకున్న తర్వాత వాళ్ళందరూ కూడా ఆ జంతువులను ఎక్కడ కూడా లేని పరిస్థితుల్లో ఇప్పుడు షెల్టర్లు పెట్టమని చెప్పి మేము గవర్నమెంట్ 10 lakhs ఇస్తామని చెప్తున్నారు. స్థలం 1/2 ఎకరం స్థలం ఉంటే దాంట్లో షెల్టర్ వేయడానికి అవకాశం వచ్చింది. ముందుగా మనం సంక్షేమ సంఘం తరఫున ప్రభుత్వ శాఖ చైర్మన్ గారు, అలాగే కలెక్టర్ గారు, జిల్లా అధికారులు అందరూ కలిసి ఒక షెల్టర్ ముందు ప్రయత్నం చేయాలని, మా ప్రయత్నం మేము చేస్తామని తెలియజేసుకుంటున్నాం. మరి ముఖ్యంగా మరి వాళ్ళ జంతు ప్రేమికులు ఎంతోమంది ఉన్నారు. వాళ్ళందరూ తలుచుకుంటే ఒక 1/2 ఎకరం పొలం ఎక్కడైనా సరే చేయడానికి అవకాశం ఉంటుంది. ఎటువంటి పరిస్థితుల్లో అవకాశం మనం పాటు చేసుకోవద్దు. చక్కని అవకాశం ఇది. మోగ జీవాలకి షెల్టర్ ఇచ్చే పుణ్య కార్యక్రమంగా భావించాలి. ల్యాండ్స్ చాలా ఉన్నాయి. అలాగే బందుల దొడ్లు కూడా ప్రజలు వేరే వాటికి ఆక్యుపై అయిపోయినాయి. అవి మన SPCA నుంచి, అలాగే జిల్లా అధికారుల నుంచి, JD గారు వీళ్ళందరూ కలిసికట్టుగా ఆ భూములు కూడా వెనక్కి తీసుకోవాలి. అలాగే 1962 అనే వెహికల్ ఉంది, అది ఫ్రీ అంబులెన్స్. అది ఏదైనా ఎమర్జెన్సీకి అయితే ప్రతి ఒక్కరూ దాన్ని యూజ్ చేసుకోవాలి, వాడుకోవాలి. చాలా మంచి నిర్ణయం తీసుకుంది. ఈ రోడ్ల మీద తిరిగే పశువులకి, వాటికి ఒక వసతి గృహం లాంటిది ఏదైనా ఏర్పాటు చేయాలని, 10 లక్షల వరకు వాళ్ళు గ్రాంట్ ఇస్తారని, స్థలం సేకరించి ప్రతి నియోజకవర్గం ఒకటి ఏర్పాటు చేయాలని తీసుకున్న నిర్ణయం చాలా అభినందనీయం. దానికి మా వంతు కృషి మేము చేస్తామని, అన్ని నియోజకవర్గాల్లో ఏర్పాటు అయ్యేలా కృషి చేస్తామని, దానికి మేము అధికారులకి పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. పశ్చిమ గోదావరి జిల్లాలో రైల్వే అభివృద్ధి, కొత్త రైళ్ల సర్వీసుల కోసం సికింద్రాబాద్లోని రైలు నిలయంలో దక్షిణ మధ్య రైల్వే అధికారులతో కీలక సమీక్ష నిర్వహించిన కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ.
పంచారామ క్షేత్రం భీమవరం శ్రీ సోమేశ్వర స్వామిని దర్శించుకున్న మాజీ మంత్రి రోజా. మంత్రి అచ్చెన్నాయుడుపై తీవ్ర వ్యాఖ్యలు. ఈ నెల 9న ఏపీసీసీ అధ్యక్షురాలు షర్మిలారెడ్డి పశ్చిమ గోదావరి జిల్లా పర్యటనను జయప్రదం చేయండి. జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు అంకెం సీతారాం. ఇండో శ్రీలంక కరాటే ప్రపంచ ఛాంపియన్షిప్ పోటీలో గోల్డ్, సిల్వర్ మెడల్ సాధించిన విశాఖోడేరు గ్రామానికి చెందిన బాలుడు కౌరు అభిలాష్ ను సత్కరించిన గ్రామస్తులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ను ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.